శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని అఖిల బ్రాహ్మణ సేవా సంఘం సౌజన్యంతో శ్రీ గణేష శారద శంకరాలయ కమిటీ ఆధ్వర్యంలో ఉపకర్మ మౌంజీ విప్పు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎం రత్నాకర్ శర్మ గారి బృందం ఆధ్వర్యంలో హోమాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు వారి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వేద సాంప్రదాయాలను, సనాతన ధర్మ ఆచారాలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన వారందరికీ భోజన సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. పోయిన నెలలో జూలై 2వ తారీఖు నాడు సామూహిక ఉపనయనాలు మన కరీంనగర్ మన బ్రాహ్మణ సంఘం నుండి వీరి ఆధ్వర్యంలో సామూహిక ఉపనయనాలు చేయబడ్డాయి. శారదా శంకరాలయం తరఫు నుంచి ఈ కమిటీ వాళ్ళు, తర్వాత బ్రాహ్మణ సంఘం వాళ్ళందరూ కలిసి మన గాయత్రి భవనంలో వాళ్ళు సామూహిక ఉపనయనాలు నిర్వహణ చేసినారు. అట్లనే ఈరోజు శ్రావణ పౌర్ణమి కనుక వీళ్ళకు ఒక అవకాశం మళ్ళీ కల్పించాలి అని చెప్పేసి ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఉపాకర్మ ఉంటుంది కనుక అందరికీ మళ్ళీ ఇక్కడ ప్రత్యేకించి సామూహిక ఉపాకర్మ నిర్ణయం చేసినారు. అందులో భాగంగా ఈరోజు అప్పుడు ఎవరెవరైతే ఉపనయనాలు చేసుకున్నారో దరిదాపు ఒకవేళ అవకాశం లేని వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ ఇళ్లలో అవకాశం ఉన్నవాళ్ళు అక్కడ చేసుకుంటున్నారేమో, కానీ దాదాపు అందరూ వచ్చినారు. ఈరోజు ఇక్కడ ఇట్లాంటి సత్కార్యక్రమాన్ని మన గాయత్రి భవనం వాళ్ళంతా నిర్వహణ చేస్తున్నారు. ఇదే కాకుండా ఇది అయిపోయిన తర్వాత అందరికీ బ్రాహ్మణ భోజన సమారాధన కూడా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం సామూహికంగా చేయడం ఒకటి. రెండవది ఏంటంటే గాయత్రి ఉపాసనకు సంబంధించి ఇది ఒక బ్రాహ్మణుడు అంటేనే జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ, వేదాధ్యయనంతో విప్రాణం బ్రహ్మజ్ఞానంతో బ్రాహ్మణ అని వేదాధ్యయనం చేస్తే కానీ వాడు బ్రాహ్మణ అవుతాడు. కనుక అనేక మంది మన ఉపనయనం